కాళ్ళ పట్టీల సప్పుడైతేనే పార్వతి అనేటోళ్ళు. గొంతు సప్పుడైనా గుర్తుపట్టలేకపోయారా పెద్దబాబు గారు? ఓ పార్వతి, ఏంటిలా వచ్చావు? కాఫీ తాగు. నేను తాగనీకి కాదు, మీరు తాగనీకి. పర్లేదులే, ఇక నుండి నా పనులు నేనే చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. కిందికొచ్చి తాగుతానులే, నువ్వెళ్ళు. పౌడర్ ఏంటి అట్ట కొట్టుకుంటున్నారు? ఏమైంది? ఎక్కువైంది. రోజు ఇట్ట రాసుకోరు కదా. ఏం చేద్దాం, కొన్ని బాధలు కనపడకూడదని ఇలా పౌడర్ వేసుకుంటున్నాను. ముత్యానికి చెప్తే హాల్లో కాఫీ తీసుకొస్తుందేమో. ఇట్టకి కిందికి పోతారా? వెళ్తాను. ఏమైంది? టీషర్ట్ ఉల్టా వేసుకున్నారు. రోజు నువ్వే తొడిగేదానివి కదా, ఈ రోజు నేను వేసుకున్నందుకు ఇలా అయిందేమో. అయినా ఏముందిలే, జీవితమే తిరగబడిపోతుంది. ముత్యం, ఆగండి. ఇట్ట పోతే మిమ్మల్ని కాదు నన్నంటారు. చేతులు పైకనండి, టీషర్ట్ తీసి సరిగ్గా ఇస్తాను. నా మీద అంత కోపం ఎందుకు పార్వతి? టీషర్ట్ తీస్తానని చెప్పి ఇలా ఇబ్బంది పెడతావా? మీకేమైంది? ఏం లేదులే. అర్థం చేసుకోలేని ఆలికి అర్థమయ్యేలా చెప్పొచ్చు. నా జీవితానికి అర్థం నువ్వు అయినప్పుడు ఆలకి ఎలా తీర్చగలను? టీషర్ట్ వేసుకోండి. కాఫీ చల్లారిపోతుంది. తాగితే తాగండి, లేకుంటే లేదు. చల్లారిపోయింది, వెళ్ళి మళ్ళీ వేడికి తీసుకురా. మీ పనులు మీరే చూసుకుంటారు కదా, వెళ్ళి తాగండి. చూస్తాను ఇలా ఎన్నాళ్ళుంటావు. నీ కాఫీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. బాగా వేడిగా నీలా ఉండాలి. ఏరా బుజ్జి పాపలు, ఈ అమ్మ కడుపులోకి రావడానికి మీకు ఇన్ని రోజులు పట్టిందా? ఇంకెక్కడికి వెళ్ళకండి, నా దగ్గరే ఉండండి, సరేనా? బంగారం, ఇవిగో పాలు టాబ్లెట్స్. జై, ఈ చాకరీ ఏదో ముందే చేసుంటే ఎప్పుడో పిల్లలు పుట్టేవారు. రాత్రిపూట పాలు తీసుకొస్తే ప్రాబ్లం, కానీ పగటిపూట తీసుకొస్తే ప్రాబ్లం లేదు. రే, ఇక నువ్వు తప్పించుకున్నా పర్వాలేదు, ఎందుకంటే నేను ప్రెగ్నెంట్ ని, కాబోయే అమ్మని. నువ్వు అమ్మ అని పిలిపించుకుంటావు, కానీ మన బిడ్డను మాత్రం నువ్వు కడుపులో మొయ్యలేవు బంగారు. ఎక్కడో పెరుగుతున్న బిడ్డ నీ కడుపులోనే ఉన్నట్టు నాటకం ఆడుతున్నాను. అలా చూస్తావేంట్రా, ఇవ్వు. మంచిదని పాలల్లో మిరియాల పొడి కలిపాను, తాగు. రే ముద్దపప్పు, మిరియాల పొడిని కల్తీ చేసేవాళ్ళు బొప్పాయి పళ్ళ విత్తనాల పొడి కలుపుతారు. బేబీకి ఏదైనా అయితే? నాకంత ఐడియా రాలేదు బంగారం. పెళ్ళాన్ని తల్లించేయడమే గాని ఎలా లాలించాలో తెలీదు. ఇప్పుడే పాలు పారబోసి వేరే పాలు తీసుకొస్తాను, టాబ్లెట్స్ పట్టుకో. త్వరగా వెళ్ళు. చంద్రముఖి, చంద్రముఖి,
శేఖర్, తినడానికి ఏమైనా తీసుకురామంటావా? వద్దు శేఖర్, ఆకలిగా లేదు. నేను అడిగినప్పుడు వెళ్దువు గాని. ఉమ్. మహి ఫోన్ చేస్తున్నాడా? మాట్లాడు. హలో మహి. హలో చంద్రముఖి, ప్రాబ్లం ఏం లేదుగా? ఏం లేదు మహి, టైంకి నర్స్ వచ్చి ఇంజెక్షన్ చేసి వెళ్తుంది. ఎందుకు ఫోన్ చేశానంటే పాలు తాగేటప్పుడు ఆరోగ్యానికి మంచిదని అందులో మిరియాల పొడి వేసుకోకు. ఉమ్, అందులో బొప్పాయి విత్తనాలు పొడి మిక్స్ చేస్తున్నారంట. అవును, ఈ టాబ్లెట్ నైట్ వేసుకున్నట్టున్నానే. మార్నింగ్ వేసుకోవాల్సింది ఇది కాదేమో. మహిని అడుగుతాను. మహి, నువ్వేం టెన్షన్ పడకో. నా సొంతగా ఏ నిర్ణయం తీసుకోను. డాక్టర్ చెప్పిన డైట్ ని మాత్రమే ఫాలో అవుతాను. సరే కానీ బొప్పాయి పైనాపిల్ వంటివి తినకంతే. మహి, ఎవరితో మాట్లాడుతున్నావు? బంగారం, అది బొప్పాయి తినద్దు, పైనాపిల్ కొరకొద్దు అని సలహాలు ఇస్తున్నావు. ఎవరికి? నాకు చెప్పకుండా ఇంకెవరికో చెప్తున్నావంటే ఏంటి దీని అర్థం? అమ్మనయ్యేది నేనేనా, ఇంకెవరైనానా? వేరే వేరే. ఏంటో నువ్వనేది? లేకపోతే ఏంటి బంగారం, ఎవరైనా అలా అడుగుతారా? ఇంకొకసారి అలా అడిగావంటే ముక్కు మీద గుద్దేస్తాను. ఏమనుకుంటున్నావో? మరి ఫోన్లో నా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెల ఫ్రెండ్ ప్రెగ్నెంట్ అంట. ఆమెకు బొప్పాయి అంటే చాలా ఇష్టం అని చెప్పారు. అది తినకూడదని నువ్వు నాకు చెప్పావనే వెంటనే వచ్చి ఫోన్ చేసి చెప్తున్నాను. అలాగా? నువ్వు నిజంగా చాలా మంచివాడివిరా. నా కడుపులో పెరిగే బేబీ కోసమే కాకుండా ఇంకెవరి కడుపులో పెరిగే బిడ్డ కోసమో తాపత్రయపడుతున్నావంటే అది కేవలం నీకున్న మంచి మనసే. ఎక్కువ పొగడకు బంగారం, మళ్ళీ కడుపు నిండిపోతుంది. సరే కానీ నువ్వు టాబ్లెట్ వేసుకున్నావా? లేదు, ఇది నైట్ వేసుకున్న టాబ్లెట్లా ఉందిరా. మార్నింగ్ కూడా వేసుకోవాలి బంగారం, అప్పుడే స్టడీగా ఉంటుంది. ఏంటి? అదే, ఈ టాబ్లెట్ వేసుకుంటే కడుపులో ఉన్న బేబీ స్ట్రాంగ్ గా స్టడీగా ఉంటుందని చెప్తున్నాను. నువ్వు వెళ్ళు, నేను పాలు తీసుకొస్తాను. త్వరగా రా. బంగారు, ఆ టాబ్లెట్ నీకు నెలసరి రాకూడదని డాక్టర్ ఇచ్చారు. అమ్మ అవుతున్నానన్న ఆనందంలో నువ్వు అది గుర్తుపట్టలేదు. వంటగదిలో సామాన్లు సర్ది పెట్టమని పార్వతి చెప్పింది. ఎంత టైం పడుతుందో ఏంటో. బంగారు నగ
ఇందులో పెట్టారేంటి? ముత్యం, అమ్మగారు వస్తున్నానండి. అమ్మగారు ఆ బిందెని తీసుకొని రమ్మనలేదు, ఇక్కడ శుభ్రం చేయడానికి పిలిచాం. వెళ్ళి క్లాత్ తీసుకురా. అయ్యగారు, ఏంటి? ఈ బిందెల్లో బంగారు నగ ఉంది అయ్యగారు. వాట్? చూడండి అయ్యగారు. పూజలో పెట్టాల్సిన నగ. దీన్ని బిందెలు ఎవరు పెట్టారు? ఏమో తెలియదమ్మగారు. ఈ బిందె అఖిల, భవానీ నీలాంబరులు సాధువులు వేషాలు వేసుకొని ఆగ్నేయం ఈశాన్యం అని ఈ బిందెను పట్టుకొని తిరిగారు. నీకు గుర్తుకొచ్చిందా? ఓం తల్ పుల్ హల్ మల్ క్రీం హ్రీం భీం ఓం బుష్. అంటే ఈ నగని జ్యువెలరీ షాప్ అతను ఎక్కడ పెట్టాడో వెతకడానికి వాస్తు పేరుతో ఇల్లంతా కలియ తిరిగారు. దొరికాక బిందెలో దాచిపెట్టి మనల్ని బురిడి కొట్టించాలని చూశారు. అమ్మగారు, ఇది కనపడలేదనే కదా పాపం పార్వతిని దొంగ అని. సరే, ముందు ఇది శుభ్రం చేయమొచ్చాం. సరే అయ్యగారు, తడిగుడ్డ తీసుకొస్తాను. అఖిల, ఏం ఆలోచిస్తున్నావు? ఒకరు తోడి కోడలు, ఇంకొకరు ఈ ఇంటి పెద్ద కోడలు అవడానికి వచ్చిన తోడేలు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని ఒక అవగాహనకొచ్చి ఏ ఒప్పందం ప్రకారం ఇలా పిచ్చి వేషాలు వెయ్యాలనుకున్నారో గాని బలవుతున్నది మాత్రం పార్వతితో పాటు మన పరువు కూడా. ఇక్కడ ఎలాగో ముత్యం శుభ్రం చేస్తుంది అఖిల. నువ్వు వచ్చి వాళ్ళిద్దరి మనసులో ఉన్న పిచ్చి ఆలోచనలు తుడుచుకుపోయేలా చెయ్యి. పదండి. పార్వతి, చెప్పండి అమ్మాయి గారు. ఇంకా దేవబావ అన్న మాటల గురించి ఆలోచిస్తున్నావా? ఓకే అమ్మాయి గారు. అలా ఎలా వదిలేస్తాం పార్వతి? దేవాకి సంబంధించిన విషయం అది. అఖిలాంటికి తెలిస్తే ఏమవుతుంది? ఏంటి బెదిరిస్తున్నారా? హా, ఇద్దరు తోడికోడళ్ళు కలిసి బానే మేనేజ్ చేస్తున్నారే. మమ్మల్ని ఏమైనా పిచ్చివాళ్ళు అనుకుంటున్నారా? అంటే కాదా? ఇప్పటి వరకు యాక్టింగ్ చేశారా? చెప్పవే పార్వతి, నీ వల్లే దేవాకి కళ్ళకి రాలేదు కదా. ఏంటో దౌర్జన్యం? నువ్వు తప్పుకో ఐశ్వర్య. దీన్ని పట్టుకుని రెండు పీకితే నిజమేంటో చెప్తుంది. మేము విన్నది కన్ఫర్మ్ చేస్తుంది. నువ్వు ఆగండి. నువ్వు గనక ఈ రోజు నిజం చెప్పకపోతే ఈ తాళి మీద ఉంటే చెప్పేది నిజం చెప్పు. నువ్వు ఉండు ఐశ్వర్య, నోరు తెరిచి నిజం చెప్పు. వదులు చెప్పు. వదులు చెప్పాలి. నీలంబరి వదులు చెప్పు. నీలంబరి, ఏం చేస్తున్నావు? ఆంటీ, మేం కాదు, ఇదే నాటకాలు ఆడుతోంది. ఏంటది? మంగళసూత్రాల పట్టుకుని అడుగుతారా? వదులు. ఏం పట్టుకోకపోతే అది తప్పించుకుంటుందక్కా. ఏం చెప్పాలి? నువ్వు మధ్యలో మాట్లాడక ఐశ్వర్య. 5 నిమిషాల్లో దీని సంగతి బయటపడుతుంది. ఆపుతారా? మీకు ఏం నిజం కావాలి? పెదబాబుకి కంటి చూపు ఎందుకు రాలేదో తెలుసుకోవాలి కదక్కా. నిజమేంటో త్వరలోనే బయటపడుతుంది. కానీ ఆ నిజం ఎందుకు దాచారో వాళ్లే కారణాలు చెప్పాలి. మెళ్ళో ఉన్న తాళిబొట్టు 10 కాలాల పాటు పదిలంగా ఉండాలి అంటే
నిజం నిర్భయంగా చెప్పాలి. అమ్మగారు, కానీ నిజం చెప్పాల్సింది నువ్వు కాదు పార్వతి, నీలాంబరి. ఆంటీ, నేను దీన్ని అడిగితే మీరు నన్ను అడుగుతున్నారేంటి? నిన్నే నా కొడుకు నాకు సమాధానం చెప్పాడు. పెదబాబు మీద నాకు నమ్మకం ఉంది. నిజం చెప్పాల్సింది నువ్వు. ఏం చెప్పాలంటే, ఇన్ని రోజులు మీరు పిచ్చి వేషాలు వేసి ఏం సాధించాలి అనుకున్నారు? భవానీ, నువ్వు కూడా సమాధానం చెప్పాలి. అక్క, ఎవరేం చెప్పాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నాం. పూజలో పెట్టాల్సిన నగ బయటెందుకు పారేశారు? జ్యువెలరీ షాప్ అతన్ని ఎందుకు బెదిరించారో చెప్పాలి. ముత్యం, అమ్మగారు, అందులో ఏముందో బయటికి తీ. ఈశాన్యం ఆగ్నేయం అని నాటకాలాడుతూ ఈ నగని ఇందులోకి చేర్చారు. అక్క, మాకు పిచ్చి ఉండడం నిజమే, కానీ పూర్తి పిచ్చి లేదక్క, సగం పిచ్చే. మాట్లాడుకో. పిచ్చివాడలా నటిస్తూ మమ్మల్ని పిచ్చివాడ చేస్తారా? వీళ్ళని కొట్టి క్షమించకూడదు మామ్. పార్వతికి కరెంట్ షాక్ కొట్టడానికి, నెక్లెస్ మాయమవడానికి కారణం వీళ్ళిద్దరే. ఇంట్లో నుంచి గెంటేస్తేనే మంచిది. అవునంటీ, వీళ్ళు ఇక్కడే ఉంటే చాలా ప్రమాదం. పట్టుకో మహి, ఈడ్చి పారేద్దాం. వదిలేయండి. మామ్, జాలి పడకండి. మళ్ళీ ఏదో కీడు తలపెట్టాలని చూస్తారు. శిక్ష అనుభవించకుండా బయటికి వెళితే జాలీగా ఉంటారు. వీళ్ల తప్పులకి శిక్ష పడితేనే బుద్ధొస్తుంది.